ఏది జీవితంలో ఉండదు. రాణించడానికి తొలిమెట్టు తుదిమెట్టు కూడా విద్య. అలాంటి విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఒక గంటలో ఒక రోజులో సరదాగా గడపచ్చు, కానీ జీవితాన్ని ఒక మంచి మార్గంలో ముందుకు తీసుకొని పోయి మనకి మన కన్న తల్లిదండ్రులకి రేపు మనం కట్టుకునే వాళ్ళకి కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా మన దేశానికి మన వ్యవస్థకి ఒక మంచి గౌరవాన్ని ప్రతిష్టని తెచ్చుకోవాలి. అలాగే మానవతా హృదయం అనేటువంటిది ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, అది చాలా గొప్ప. ఆ మానవతా హృదయం లేకపోతే ఇప్పుడు దురదృష్టకరమైనటువంటి పద్ధతిలో ఈ మానవత్వం అనే కోణం విద్యలో తగ్గిపోయింది. దాని దుష్ప్రభావం సమాజం మీద కనపడుతూ ఉంది. 5 ఏళ్ల పిల్లల్ని, 6 ఏళ్ల పిల్లల్ని, 10 ఏళ్ల పిల్లల్ని ఇవాళ మరి రేప్ కేసులు చూస్తుంటే చాలా దారుణమైనటువంటి విలువలు పడిపోయినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో మనం పొందుతున్నాం. ఆ విలువల పునరుద్ధరణ కోసము ప్రతి ఒక్కరు కూడా పాల్గొడతామని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక 30 ఏళ్ళుగా సంవత్సరాలు గారు నాకు సుదీర్ఘకాలంగా చాలా ఆప్తుడు. ఆ తర్వాత మా అమ్మాయిని జాన్బాబు గారి బాబుకి ఇచ్చిన తర్వాత ఇంకా సంవత్సరాలు దగ్గరయ్యారు. కానీ ఏనాడో తాటికొండ మార్కెట్ చైర్మన్ అవుతాడని మేమందరం ఆశించినటువంటిది. కానీ ఆయన కూడా కొద్దిగా వరుసలో నాలుగే అనుకునేటువంటి అలవాటు చాలా ఉంది. అందుకని అనుకుంటే ఇప్పుడు కాదు మనం ఎట్టుకుపోయేటువంటి రోజులు వచ్చేసి నేను కూడా అనుకున్నాను. అందువల్ల సంవత్సరానికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిమానాలు తెలియజేస్తూ ఆహుతులైనటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.